నుంచి ఒక కింద కుక్క పిల్లని పడేసిన దానికి ఆ వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టారో మనం చూసాం. అలాంటిది అభం శుభం తెలియని 11 మందిని ఈ దివాకర్ ట్రావెల్స్ బలి తీసుకుంటే ఆ ట్రావెల్స్ యాజమాన్యం మీద కేసు పెట్టకుండా, ఆ యొక్క డ్రైవర్ శవాన్ని పోస్ట్ మార్టం చేయకుండా, రెండవ డ్రైవర్ ని రహస్య ప్రదేశానికి తరలించి ఆ శవాలని మాయం చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు జనరల్ గా ప్రజల పక్షాన నిలబడే ఏ నాయకుడికైనా కొంచెం ఆవేశం వస్తుంది. అలాగే అక్కడ ప్రజలకి అన్యాయం జరగకూడదని చెప్పి ఆ రిపోర్ట్లు డాక్టర్ దగ్గర తీసుకొని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్లేస్ కి కలెక్టర్ రావాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నాను. ఇన్సిడెంట్ జరిగిన దానికి జగన్ గారు రావడానికి చాలా సమయం ఉంది. మరి ఆ సమయంలో అక్కడికి వచ్చి ఆ యొక్క ఇన్సిడెంట్ లో ఎవరిది తప్పు, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరికి నష్టపరిహారం ఇవ్వాలి, ఎవరిది తప్పు అని తేల్చాల్సిన అఫీషియల్స్ కానీ కలెక్టర్ గారు కానీ అవి పట్టించుకోరు. ప్రతి చిన్నదానికి జగన్ గారి మీద నోరు పారేసుకునే దేవినేని ఉమా ఆ జిల్లా వాసిగా ఉండి అంత పెద్ద సంఘటన జరిగితే రాడు. ప్రతిపక్షంలో ప్రతిదానికి పరిగెత్తే చంద్రబాబు నాయుడు 18 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ సంఘటనకి హెలికాప్టర్ లో రావాలి అంటే ఆయనకి సమయం ఉండదు. కానీ విందులు వినోదాలకి ఏ విధంగా హెలికాప్టర్లు ప్రజాధనాన్ని వాడుతూ మరి ప్రజల్ని అవమానిస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం.